ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్నాను. గురుగారు, చిన్న ప్రశ్న. మన సమాజంలో ఇటువంటి వికృతులు వ్యాపించడానికి ముఖ్యంగా అంటే విదేశీ దండయాత్రలు, విదేశీ దురాక్రమణదారులు ప్రవేశించిన తర్వాత మన సంస్కృత భాషను వినాశనం చేయడానికి పనిగట్టుకొని చేయడం జరిగింది. దానివల్ల ఇన్ని వికృతులు వ్యాపించినాయని నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయం చెప్పండి. సంస్కృతాన్ని మృత భాష అని డెడ్ లాంగ్వేజ్ అనేటటువంటి పేరుగా బ్రిటిషర్స్, యూరోపియన్స్ బాగా ప్రచారం చేశారు ఈ దేశంలో అడుగుపెట్టి. ఎందుకంటే సంస్కృతంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని జర్మనీస్ ఎంత తీసుకుని వెళ్ళారో మనం ఊహించలేమండి. చౌదరి గోపాలరావు గారి అబ్బాయి నరసింహారావు గారి అన్న ఈ ఢిల్లీలో తను పనిచేస్తున్న చోటు నుంచి జర్మనీకి వెళ్ళేసి ఈ ఉపనిషత్తుల మీద అపారమైన పరిశోధన చేశారు అక్కడ అబ్బాయి. వాళ్ళు కావాల్సినంత దీని నుంచి లాక్కుంటున్నారు. దీన్ని విజ్ఞానాన్ని రెండింటిని జోడించి వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికి ఇంకా జర్మనీలో అధ్యయనం కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఒక భాషలో ఉన్నటువంటి విజ్ఞాన సంపదను నాశనం చేసినట్టయితే ఆ భాషనే డెడ్ లాంగ్వేజ్ అనే పేరుతో అనేసి అది భారతీయ భాషలోకి పోకుండా చేయాలని చేసినటువంటి ప్రయత్నం. ఇవాళ కాశ్మీర్లో చదువుకున్నటువంటి అక్కడి భాషలో రామాయణం చదువుకుంటే, కేరళలో మలయాళంలో రామాయణం చదువుకుంటే ఇద్దరికి లింక్ ఏర్పడింది కదా. కాబట్టి ఆ విధంగా రామాయణ సంస్కృతి మేమంతా ఒక్కటి అనే ఒక భావన కలిగించింది. కాబట్టి ఈ ఏకత ఈ దేశంలో నిర్మాణం కాకూడదనే ఉద్దేశంతో పాశ్చాత్య విద్వాంసులు చేసినటువంటి ఆలోచన మ్యాక్సిమం కూడా తప్పు చేశారంటారండి. మహర్షి దయానంద సరస్వతి యొక్క వారు వ్యాఖ్యానాలు మనం చదివేటది తెలుస్తుంది ఆయన ఏ విధంగా తప్పుదారి పట్టించాడు. కాబట్టి వేదాలు ఏదో ముసలకాడి పిల్లలు చెప్పుకున్నటువంటి మాటలుగా ప్రచారం చేశారు చాలా వాళ్ళు. కాబట్టి వేద సంస్కృతానికి లౌకిక సంస్కృతానికి తేడా ఉంటుంది బాగా. కాబట్టి దాంట్లో ఉండే క్రియాపదాలు వేరుగా, ఇందులో ఉండే క్రియాపదాలు వేరుగా ఉంటాయి. అందువల్ల ఇట్లాగా ఈ సంస్కృతాన్ని నాశనం చేస్తే సంస్కృతి పోతుంది అనే ఆలోచన వాళ్ళు చేశారు. ఇది ఇవాళకి కూడా మనకు అందులో ఉన్నటువంటి మన భాషలో మనం తెలుసుకొని మంచి ఎక్కడైనా ఉండదు. అది ఏ భాషలో అయినా, జర్మనీలో భాషలో ఉన్నది, ఇంకే భాషలో అయినా ఉండదు కాక మంచిని మన భాషలో తెచ్చుకోవడం, మనం ప్రచారం చేసుకోవడం అనేటటువంటిది చేయాలి. అది ఒక పెద్ద దెబ్బనే వాళ్ళు చేసినటువంటిది. దానికి అనుకూలంగా ఇక్కడ కొన్ని శక్తులు అట్లాగా పనిచేస్తాయి, ఇప్పటికీ చేస్తున్నాయి, సంస్కృత భాషకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అది కనీసం సెకండ్ లాంగ్వేజ్ కూడా ఉండడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, ఇంకా కొనసాగుతున్నాయి ఆ ఉచ్చులో పడి. అయితే దాంట్లో ఉన్న మంచిని మనం స్వీకరించాల్సిందే. ఆ భాష నుంచి మనం ఇక్కడ అన్నం అనేటటువంటి మాట సంస్కృతం అండి. ఎన్ని పదాలు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో మనకు 90% పేర్లు మనకి సంస్కృతం నుంచి వచ్చినటువంటివి ఉంటాయి. అందువల్ల సంస్కృత భాష మనకు ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో ఎన్ని సంస్కృత శ్లోకాలు చేయించండి. మీరు చాలా విషయాలు ఇక్కడ కవర్ చేశారు. అంటే మొత్తం మా జీవితకాలం కూడా సరిపోదేమో అన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే. కానీ మీరు చివరిగా లాస్ట్ ఒక్క నిమిషంలో PFI 2047 నేను ఇక్కడికి వచ్చింది అదే దృష్టికోణంతో. ఎందుకంటే రాష్ట్ర చింతన అంటే మనకున్న చింతనని మనం మాట్లాడుకొని మనం ఏం తప్పిదాలు చేసినాము, మనం ఏం మార్చుకోవచ్చు అనేది తెలుసుకోకపోతే పరిపూర్ణం కాదని నాకు అనిపించింది. అయితే మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ నాకు క్షాత్ర ధర్మం ప్రకారం మనం ఏం తప్పులు చేసినాము, ఏం కరెక్ట్ చేసుకోవాలనే విషయం పైన అసలు ఏం ఉన్నట్టు అంటే తప్పుగా భావించకండి. మీకు పాదాభివందనం. నేను ఎవరిని తప్పుపట్టడానికి రాలేదు. అంటే మనం చాలా నా దృష్టికోణం ప్రకారం చాలా డేంజరస్ పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు మనము ఏం మిస్టేక్స్ చేసినామో, ఏం కరెక్ట్ చేసుకోవాలనేది మనం గుర్తించకపోతే ఎంత మంచి సంస్కృతి అయినా మనకంటే ఏదైనా మునిగిపోవడం ఖాయం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మన తప్పులు మనం గుర్తించకపోతే రాష్ట్ర చింతన ఏ చింతన అయినా అది పూర్తి కాదేమో అని నా అభిప్రాయం. చాలా తప్పుగా అనుకుంటే భావించొద్దు. బట్ నేను చాలా అడుగుతున్నాను. అదే మనం చేసిన తప్పిదాల గురించి, మనం చేసిన క్షాత్ర ధర్మం ప్రకారం ఏ విషయాలు మనం మాట్లాడలేదు ఇక్కడ 2 గంటల నుంచి 1 గంటన్నర నుంచి.
శాస్త్రధర్మం ప్రకారం మనం చేసిన ఒక 2-3 తప్పిదాల గురించి చెప్తే మనకి తెలుస్తుంది, ఓకే మనం ఈ తప్పులు చేసినాం కాబట్టి ఫ్యూచర్లో ఇది చేసుకోవచ్చు, లేకపోతే పిఎఫ్ఐ కాకపోతే ఇంకొకటి వచ్చి తీసుకుపోతుంది, అదేం పెద్ద విషయం ఏం కాదు. సో నేను ఈ విషయంలో మీ నుంచి ఏవైనా మీ ఇన్పుట్స్ ఇస్తే తప్పుగా భావించద్దు. తప్పేం కాదు, మీ ఆలోచన సరైనది. ఎందుకంటే సంస్కృతి మీదనే మనం చర్చ ఉన్నది కాబట్టి సంస్కృతిని పరిరక్షించుకోవాలి. సంస్కృతిని పరిరక్షించుకోవాలంటే భూమి పరిరక్షించుకోవాలి. భూమి ఉంటే దేశం ఉంటుంది, జాతి ఉంటుంది, ఏది ఉంటుంది. కాబట్టి భూమి లేకుంటే ఏమీ లేదు. అందువల్ల ఈ భూమి రక్షణ అనేటటువంటిది ఇవాళ చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం. ఎవరి జనసంఖ్య ఎక్కువ పెరిగినట్టయితే ఆ జనసంఖ్య ఆధారంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళు రాజ్యానికి వస్తారు. వాళ్ళు రాజ్యానికి రావడం కాదు, అసలు మొత్తము భారతీయులందరినీ కూడా తమలోకి మార్చుకోవాలి, మనొక్కటే ముఖ్యం అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యవస్థ ఒకటి ప్రపంచంలో వాళ్ళ కొనసాగుతూ ఉంది. మేము తప్ప ఇంకొకరు ఉండవద్దు అనేటటువంటి విధంగా ఉన్నటువంటి స్థితి ఒకటి ఏర్పడింది. ఆ ఏర్పడేటువంటి సందర్భంగా ఇంత విశాలమైన దృక్పథం కలిగి ఉండి మానవులంతా ఒకే దేవుని సంతానము అనే ఒక భావన లాంటి ఒకే ఆత్మ అనేటటువంటి ఇంత విశాల భావన కలిగినటువంటి భారతీయ సంస్కృతిని వాళ్ళు గుర్తించదలుచుకోలేదు. మీరు చెప్పింది సరైనది. కానీ ధర్మవీరం ఇవాళ కావాల్సిందే జాతికి. ధర్మవీరంతో జాతి నిలబడాలి. కాబట్టి దేనికి ఎవరు బానిసలు కాకూడదు. ఇవాళ ఇందులో నిలబడాలి అని అంటే డ్రగ్స్కు బానిసలు కావద్దు, ఆ తర్వాత ఈ సైబర్ నేరాలకు బానిసలు కావద్దు, తర్వాత వినోదాలకు బానిసలు కావద్దు, పాశ్చాత్య సంస్కృతికి బానిసలు కావద్దు. కాబట్టి ఈ బానిస మనస్తత్వం ఏర్పడ్డటువంటి యువత ఎలా దేశాన్ని కాపాడుతుంది? స్వామి వివేకానందులు అదే అన్నారండి, నాకు మీరు 100 మంది వజ్ర సంకల్ప శక్తి కలిగినటువంటి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి ఒక 100 మంది యువకులు ఇవ్వండి, దేశం యొక్క చిత్రపటాన్ని మార్చేస్తాను అని అన్నారంటే స్వామిజీ. ఒక 1500 సంవత్సరాల వరకు నేను చెప్పిన ఈ అంశాలు జాతిని చైతన్యవంతం చేస్తాయి అనేటటువంటి మాట కూడా వారు ఉపయోగించారు. అంతేకాకుండా మనిషి పరిపూర్ణ మానవుడు కావాలంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, శారీరక శక్తి కావాలి. ఆ తర్వాత రెండవది మెంటల్ స్ట్రెంగ్త్, మానసిక శక్తి కావాలి. ఆ తర్వాత ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్, బౌద్ధిక శక్తి కావాలి. ఆ తర్వాత స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆధ్యాత్మిక శక్తి కావాలి. కాబట్టి శారీరక శక్తి, మానసిక శక్తి, బౌద్ధిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి అనే 4 శక్తులతోటి పరిపూర్ణ మానవుడు అవుతాడు. ఆ విధంగా నా దేశం నిలబడాలి అన్నారు స్వామి. నాకు ముక్తి వద్దు, నన్ను మీరు తొక్కి నీళ్లలో సముద్రంలో తొక్కి వేసినా కానీ నేను మళ్ళీ 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 జన్మించి నా దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను అన్నాడు. మోక్షాన్ని కోరలేదు స్వామి వివేకానంద. భారతదేశంలో మోక్షాన్ని కోరినటువంటి వాళ్ళు స్వామి వివేకానంద, యోగి అరవింద, స్వామి శివానంద, సద్గురు మహర్షి మలయాళ స్వామి. మాకు ముక్తి వద్దు, మళ్ళీ జన్మిస్తే మేము మా దేశమాతకు సేవ చేసుకుంటామన్నారు. అంటే అలాంటి వ్యక్తుల్ని మనం నిర్మాణం చేసుకుంటే వచ్చే ఈ ప్రమాదాన్ని మనం కాపాడుకోగలుగుతాం, మన సంస్కృతిని కాపాడుకోగలుగుతాం. ప్రమాదపు టంచుల్లో ఉన్నాం. బంగ్లాదేశ్లో మనం చూసాం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ప్రకటనలు కూడా చేశారు. ఇవాళ బంగ్లాదేశ్లో జరిగింది రేపు భారత్లో జరగబోతుందని ఒక వ్యక్తి ప్రకటన చేశారండి. కాబట్టి ఎంత ప్రమాద టంచుల్లో మనం ఉన్నాం అనేటటువంటిది మీరు చెప్పింది సరైంది. కాకుండా మనం చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో చెప్తే కదా నేను, ఏదైతే ఒకరిని తక్కువ చూడడం అనేటటువంటి తప్పిదం ఏదైతే ఉన్నదో, ఆ తప్పిదం అహంకారం వల్ల ఏదైతే జరిగిందో అది నీకు అధికారంతో, అధికారం నాది గొప్పది అనే ఇగోతోటి ఒకరు నువ్వు తక్కువ చూడవు మాని, జ్ఞానాహంకారంతో ఒకరిని తక్కువ చూడడం మాని, శక్తి అనే అహంకారంతో ఒకరిని తక్కువ చూడడం మాని, ధనం అనే అహంకారంతో తక్కువ చూడడం మాని, ఆ అహంకారం అనే ఇగో దగ్గర లవ్ తెచ్చి పెట్టుకో. ధనం ప్లస్ లవ్, ఆ ధనంతో సమాజ సేవకు నువ్వు సిద్ధంగా. జ్ఞానం ప్లస్ లవ్, సమాజ సేవకు నువ్వు సిద్ధంగా. శక్తి ప్లస్ ప్రేమ, సమాజ సేవకు సిద్ధంగా. అధికారము ప్లస్ ప్రేమ, సమాజ సేవకు సిద్ధంగా.
ఈ రకంగా ఎప్పుడైతే నీవు అవుతావో అప్పుడు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలుపుకుంటాం. ఈ ఆలోచనలు సామాజిక జీవితంలోకి మనం తీసుకుపోవడానికి ప్రయత్నం రాష్ట్ర చింతన ద్వారా కానీ ఏ తత్వం ద్వారా కానీ తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అవి ఎక్కడైతే ఉంటాయో అవి ఇవాళ ఆ శక్తి ప్రదర్శనకు వీల్లేదు, అతను తక్కువ చూస్తారు. బట్ సమాజంలో మనమంతా ఒక్కటి, ఒక జాతి అనేటటువంటి, ఒక భారత జాతి అనేటటువంటి ఒక భావనను నిర్మాణం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలను మనం పెట్టుకుంటూ ఉంటామని నేను భావిస్తున్నాను. తద్వారా ఈ వికాసం అనేది జరుగుతుంది అని. ఇలా మనం చూడండి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి 24 మంది యువతులు పట్టుబడ్డారు కదా. వాళ్ళను ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడ ఏంటంటే హైదరాబాద్లో జరిగింది కదా. ఇది ఈ విధంగా ఎక్కువ జరగాలి. ఎక్కడి నుంచి ఎవరు, ఈ పొరుగు దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మయన్మార్ నుంచి వచ్చారా, బంగ్లాదేశ్ నుంచి ఎట్లా వచ్చారు, ఈ అరబ్ కంట్రీస్ నుంచి ఎలా వచ్చారు, వచ్చినటువంటి దేశంలో ఇవాళ మనకు అందుతున్న మామూలు సమాచారం ప్రకారంగానే 4 కోట్ల మంది పై చిలుకు 4-5 కోట్ల మంది, అంటే ఆయా రాష్ట్రాల్లో లక్షలాది ఉన్నారు, అలా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా దేశాన్ని ఎట్లా క్యాప్చర్ చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఈ ఆలోచన మన జనతలో కలిగించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళని పట్టుకొని పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దీనికి ట్రంప్ మార్గదర్శకత అయ్యాడా అనేటటువంటిది కూడా వాళ్ళే వినిపిస్తుంది. ఆయన నిర్ణయాలకు పంపించాడు కానీ చాలా రోజులుగా ఈ ప్రణాళిక ఉందండి, చూస్తున్నారు. నిన్నమంది ఇక్కడ పట్టుబడ్డ వాళ్ళు కొంతమంది ఢిల్లీలో మొన్న పట్టుబడ్డారు కదా, 36 మంది ఢిల్లీలో పట్టుబడ్డారు. అంటే వాళ్ళ వీసాలు లేవు, ఏమీ లేవు. అంటే ఆ విధంగా దొంగచాటుగా వచ్చేసి, చొరబాటుదారులుగా వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఆధార్ కార్డులు కూడా పొందినటువంటి ఘట్టాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రమాదపు టంచులో భారతదేశం ఉందనేది సత్యం. దానిని ప్రభుత్వం స్వీకరించాలి, ప్రజానీకం నుంచి చైతన్యం రావాల్సిన అవసరం. మనకి ఇంకేదైనా సందేహాలు ఉంటే తేలీరు తీసుకున్నప్పుడు మీరు వారితో నివృత్తి చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. మనకి వాళ్ళు ఉన్నటువంటి అంశం ఒక సముద్రం లాంటి అంశం. సంస్కృతి అనే పదానికి దాని కింద అనేక అంశాలు వస్తాయి. మానవ జీవనానికి సంబంధించిన సర్వాంశాలు, మానవ జీవనానికి సంబంధించిన సకల అంశాలన్నీ దానికి కిందికి వస్తాయి. సమాజానికి సంబంధించినటువంటి సకల అంశాలు దానికి వస్తాయి. మనం తినే తిండి, కట్టుకునే గుడ్డ, ఉండే వసతి, మన రోగాలు, మన వైద్యం, మన వ్యవసాయం, మనకు సంబంధించిన ప్రతిదీ వస్తుంది. కాబట్టి రాష్ట్ర చింతన అనేటువంటి ఈ శీర్షిక కింద, ఈ వేదిక కింద మనం మాట్లాడుకునేటప్పుడు కేవలం ఈ మిత్రుడు అడిగినటువంటి దానికి నేను చెప్తున్నాను. హిందూ సంస్కృతి పరిరక్షణ అని కనుక మనం అంశం పెట్టినట్టయితే దాని నుంచి అదే విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది. కానీ అట్లా కాకుండా మనం వ్యాస్ట్ టాపిక్ ఇచ్చినాం కాబట్టి వారు కూడా విస్తృతంగా చెప్పారు విషయాలన్నీ. వైదిక కాలం దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నారు సంస్కృతి, వేద సంస్కృతి, ఉపనిషత్ కాల సంస్కృతి, పురాణ కాల సంస్కృతి, ఇతిహాస కాల సంస్కృతి, భగవద్గీతకు సంబంధించిన విషయాలు, వర్ణాశ్రమ ధర్మాలకు సంబంధించిన విషయాలు, చారిత్రక కాలానికి వరకు దాన్ని తీసుకొచ్చి చివరి అంశంలో మాత్రం ఏం చేశారనంటే చారిత్రక సంబంధించిన విషయాల్ని తగ్గించాల్సి వచ్చింది. అప్పటికే 45-50 నిమిషాల ఉపన్యాసం అయింది అప్పటికే వారి ఉపన్యాసం మొత్తం ఒక అక్షరం కూడా పొడుగోకుండా వింటున్నానే, నిద్రపోయినట్టుగానే ఉంది. కాబట్టి మనం టాపిక్ ఇచ్చేటప్పుడు మిత్రులు ఏమనుకోవద్దు, ఎవరు పెద్దలు కూడా ఏమనుకోవద్దు, స్పెసిఫిక్గా ఖచ్చితంగా మన అంశాన్ని కనుక ఇచ్చినట్టయితే దాని చుట్టే విషయం ఉంటుంది. ఇది మనం గమనించుకొని ముందు పనిచేద్దాం. ధన్యవాదాలు.